బ్రిటిష్ కాలం నాటి సబ్ జైలే ఇక్కడ పారిశ్రామిక శిక్షణ సంస్థగా నిలయం అయింది. సుమారు 380 మంది విద్యార్థులు 2008 నుంచి ఇప్పటి వరకు ఈ సబ్ జైల్లోనే విద్యను అభ్యసిస్తున్నారు. అరకొర సౌకర్యాలతో, పెచ్చులుడిన భవనాలతో, వర్షపు దారాలు పడుతున్నా పట్టించుకొని అధికారులు, పట్టించుకొని పాలకులు. అవుకులో బ్రిటిష్ కాలం నాటి సబ్ జైలే పారిశ్రామిక విద్యా నిలయంగా ఉన్న ఐటీఐపై మెగా9 టీవీ ప్రత్యేక కథనం. వెల్కమ్ టు మెగా9 టీవీ. అదో బ్రిటిష్ కాలం నాటి జైలు శిథిలావస్థకు చేరుకున్న ఆ సబ్ జైలే ఒక విద్యా నిలయంగా మారింది. ఇక్కడ చదవాలంటే జైలులో కూర్చోవాల్సిందే. ఇరుకు జైలు గదుల్లోనే విద్యాభ్యాసం, జైలు గేటుకు అట్టముక్కలు అడ్డుగా పెట్టుకుని తరగతుల నిర్వహణ, తరగతి గదులు చాలక రేకుల షెడ్లను ఆశ్రయించిన విద్యార్థులు, శాశ్వత భవనాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతూ కావలసిన సదుపాయాలకు నోచుకొని నంద్యాల జిల్లా అవుకులోని ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థపై మెగా9 టీవీ అందిస్తున్న ప్రత్యేక కథనం. నంద్యాల జిల్లా అవుకులో ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థకు శాశ్వత భవనాలు లేక గతంలో అప్పటి ప్రభుత్వాలు సబ్ జైలునే పారిశ్రామిక శిక్షణ కళాశాల భవనంగా మార్చి వాడుకోవడం మొదలుపెట్టారు. 1885 సంవత్సరంలో బ్రిటిష్ హయాంలో కట్టిన సబ్ జైల్లోనే తరగతులుగా చేసుకుని విద్యార్థులకు బోధిస్తూ ఇరుకు గదులతో ఇబ్బంది పడుతూ విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. జైలు అవసరాల కోసం నిర్మించిన భవనం కావడంతో ఖైదీల కోసం అప్పట్లో ఏర్పాటు చేసిన బ్యారెక్లో చుట్టూ రేకులు, అట్టముక్కలు అడ్డుపెట్టుకుని తరగతి గదులుగా మార్చుకున్నారు. ఇప్పటికీ అక్కడ విద్యార్థులు ఇరుకు గదుల్లోనే నెట్టుకొస్తున్నారు. అవి చాలక తప్పని పరిస్థితుల్లో కొన్ని తరగతులను రేకుల షెడ్లోనే నిర్వహిస్తున్నారు. ఈ పారిశ్రామిక శిక్షణ సంస్థలో 360 మంది విద్యార్థులు ఉన్నారు. సరైన భవనాలు, తరగతి గదులు లేక ఎంతమంది అధికారులు, పాలకులు వచ్చినా ఇప్పటి వరకు ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు. కొత్తగా శాశ్వత భవనాన్ని ఏర్పాటు చేయాలని, చదువుకు సంబంధించిన అన్ని వసతులను కల్పించాలని విద్యార్థులు కోరుతున్నారు. నేను గవర్నమెంట్ ఐటీ కానీ చదువుతున్నాను. మేము కూర్చోడానికి సరిగ్గా బెంచీలు కానీ ప్లేస్ కానీ ఏం లేదు, ఇరుకోకుంది. మాకు ప్రభుత్వం నుంచి సదుపాయాలు ఏమైనా వస్తే ఇస్తామని కోరుకుంటున్నాము. మాకు సరైన మెటీరియల్స్ లేవు, ల్యాబ్ లేదు. బయటికి వెళ్ళి ట్రైనింగ్ తీసుకోవాల్సిన ఇస్తున్నారు. అందువల్ల గవర్నమెంట్ నుంచి మాకు ఏమైనా సదుపాయాలు ఇంకా కోరుకుంటున్నాం. శిథిలావస్థకు చేరుకున్న ఈ పాత జైలు భవనం పైకప్పు, పెంకులు మీద పడుతూ ప్రమాదానికి అంచున ఉందని, వర్షం పడితే మొత్తం తడిచిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇలాంటి పరిస్థితుల మధ్య చదువుపై ఏకాగ్రత ఉంచలేకపోతున్నామని విద్యార్థులు బాధపడుతున్నారు. ఐటీఐ కాలేజీ భవనం కోసం గతంలో అవుకు శివారులోని కొండపై 10 ఎకరాల స్థలం కేటాయించి 6 కోట్లు మంజూరు చేసినప్పటికీ గత ప్రభుత్వ రివర్స్ టెండరింగ్ విధానంతో కాంట్రాక్టులు ముందుకు రాక పని జరగలేదు. దీంతో నిధులు వెనక్కిపోయి నిర్మాణం ఆగిపోయింది. ఇప్పటికైనా అధికారులు, పాలకులు ప్రత్యేక దృష్టిని సారిస్తే, మంచి అధునాతన సదుపాయాలతో విద్యా భవనాలను నిర్మిస్తే విద్యార్థుల చదువులు ముందుకు సాగే అవకాశం ఉందని అధ్యాపకులు చెబుతున్నారు. గతంలో స్థలం కేటాయించి 6 కోట్ల నిధులను ఇచ్చినప్పటికీ రివర్స్ టెండరింగ్ పద్ధతిలో ఉండడంతో కాంట్రాక్టర్లు వెనక మళ్ళడంతో ఈ యొక్క భవనమును పునరుద్ధరించుటకు అవకాశం లేనట్లుగా తెలుస్తుంది. అయితే ఇప్పుడైనా సరే పాలకులు, అధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తే ఈ ఐటీఐకి కొత్త నూతన భవనాన్ని, అదే అధునాతన సౌకర్యాలను ఏర్పాటు చేయగలిగితే భావిత పౌరులకు మంచి విద్యావంతులను అందించిన అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. కెమెరామెన్ మదిలేడితో శ్యామ్, మెగా9 టీవీ, అవుకు, నంద్యాల జిల్లా.